హిందూ దేశం భారతదేశంలో హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని ఎందుకు అనాలనిపించింది? ఎందుకు అంటే అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం కాబట్టి. ఇక్కడ అనుమానం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే సార్ అది మన చేతిలో లేదు. ఇప్పుడు పర్వాలేదా? వినపడుతుందా? ఎస్ సార్. వీళ్ళకున్నంత వోకల్ పవర్ లేదయ్యా. నాకు కాస్త ప్రయత్నం చేస్తా. మేము ఒక మాట మాట్లాడి, మీరు ఒక మాట, మేము 1000 మాటలు ఒకటే గట్టిగా మాట్లాడటాను. మనకి హిందూ దేశానికి గొప్ప మోసం జరిగింది. ఈ రాజ్యాంగము అనేది పెద్ద మోసం, హిందువులకు జరిగిన పెద్ద ద్రోహం. మన కర్మ ఏమిటంటే ఆ రాజ్యాంగం వచ్చి ఇప్పటికి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళు నిండిన తర్వాత కూడా అసలు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఏమిటి, దీని స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, దీనివల్ల మంచి ఏమిటి, చెడు ఏమిటి అని ఆలోచించిన వాడు, దాని గురించి అసలు పట్టించుకున్నవాడే దేశంలో లేడు. అది సిగ్గుచేటు మనకి.